క్రితం తరువాత 25వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మట్టితోనే మమ్మునెల్ల మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభువున్మే మెచ్చుగా మదినెంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. ఏరితోడు లేఖమము సర్వేశ్వరుడు సృష్టించెను. దారునిందానొక్కడే మా దైవమని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. పూటగీతం చేయదానే నటి దేవుని శక్తిని. పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవముందను. చాటరే వేవేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. మిక్కిలి కష్టంబులతో మెతికిని పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు
సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రిత్వము తరువాత 25వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. యెహోవా, నీ శరణు చచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. ప్రభువా, మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా. కలుగునుగాక.
దేవునికి మహిమ కలుగును గాక కలుగును ఉన్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, మేము మా పుణ్య కార్యములను నమ్ముకొని ఉండలేదు కనుక ఖండితమైన నీ న్యాయపు తీర్పు చెప్పున కాక నీ కృప చెప్పున నీ వినయ సేవకులమైన మాయడల జరిగింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 25వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వంలోని 25వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యోబు గ్రంథము 14వ అధ్యాయము
1 నుండి 5 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాచ దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కనుకరించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చెయ్యనేరడు. ఆయన వేటిని చెయ్యనో వాటినే కుమారుడును అలాగే చెయ్యును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చుడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది.
దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఇండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. నీవు చూపు ప్రేమను గాంచి
చేర్చు రక్షక నీవు పడ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 25వ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వందనాలు. జన్మదినాలు, శుభాకాంక్షలు, అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకి కూడా శుభాకాంక్షలు. మరి పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తా ఉన్నా, మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. దైవ వాక్య భాగాలు చదవగా మనం విన్నాం. మరి వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. కుమారునికి అధికారము ఇవ్వబడినది. 23వ వచనాన్ని చదువుకుందాం. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. త్రిత్వము తరువాత 25వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును, వారి బిడ్డలను ఆశీర్వదించాడు. ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ సేవకుని మరుగుపరచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, కుమారునికి సమస్తమైన వాటి మీద తండ్రి చేత అధికారము ఇవ్వబడినది. రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని గణపరచాలి. గణపరిస్తే మనము గణపరచబడతాం. నన్ను గణపరిచేవారు గణపరచబడతారు. మనం గణపరచబడాలి అంటే ప్రభువుని గణపరచాలి. దేవుని అధికారానికి లోబడి ఉండాలి అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ భూలోకములో మానవుని యొక్క జీవితాన్ని యోబు గ్రంథములో 14వ అధ్యాయములో 5వ వచనము నుండి చాలా చక్కగా సూటిగా వివరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మానవుడు ఈ లోకములో జీవించే కాలము అంతటిలో కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవునిని గణపరచవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. ఎందుకు అని మరి ఒకసారి మనం వాక్యము ద్వారా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనము నుండి మనం 5 వచనాలు మనం చూస్తున్నప్పుడు మానవుని యొక్క పరిస్థితి ఏంటి అర్థమవుతున్నది. మానవుడు ఏమయ్యున్నాడు ఈ సంగతి మనకు అవగతం అవుతూ ఉన్నది. అందుకే మొదటి వచనములో దైవవాక్యం ఈ విధంగా మన కొరకు మాట్లాడుతుంది. స్త్రీ కనినటువంటి సంతానము కొరకు లేక బిడ్డల కొరకు
లేక నరుని కొరకు ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. స్త్రీ కనినటువంటి వాడట కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. ఈ లోకములో ఎవరమైతే తల్లి గర్భాన్న మనం జన్మిస్తామో, పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక దినాన్న ఏదో ఒక సమయంలోనటండి మిక్కిలి బాధ పొందుతామని దేవుడే సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎంత కలిగి ఉన్నా ఏది ఉన్నా మనం ఎంత చెప్పినా నాకు ఏ బాధ లేదండి అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. ఏదో ఒక విధమైనటువంటి బాధ, ఎవరో ఒకరి వలన నీకు కలిగే బాధ తప్పనిసరిగా ఉంటుంది అనే మాట చెప్పటానికి అంటాడు, స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధనందును. 1. 2, వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందట, పువ్వు వికసించినట్లు వాడు వికసిస్తాడు. మనం చూస్తూ ఉంటాం మన పెరటిలో ఉన్నటువంటి పూల మొక్కలు కానీ పాటెడ్ ప్లాంట్స్ కానీ అవి చూచేటప్పటికి చిన్న మొగ్గ వస్తుంది. అది రాను రాను తెల్లవారి చూచేటప్పటికి ఆ మొగ్గ అది వికసిస్తుంది పువ్వు వలె. అలాగే స్త్రీ కనినటువంటి నరుడట మిక్కిలి బాధ పొందుతాడు. తర్వాత పువ్వు వికసించినట్లు వాడు వికసిస్తాడు. తర్వాత వాడు నిలువక పారిపోతాడు. చూసారా, పువ్వు వికసించినట్లు వాడు వికసిస్తాడు, పెరుగుతాడు, వాడిపోతాడు. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. నీడ అనేది స్థిరమైంది కాదు. ఇక్కడ ఉండే నీడ కొద్ది సమయానికి మరొక చోటకి వెళ్తూ ఉంటా. అలాగే మానవుని యొక్క జీవితం ఉంటుంది అని చెప్పి 3వ వచనంలో అంటాడు, అట్టి వంటి వాని మీద నీవు కనుదృష్టి నిలిపి ఉన్నావు. అందుకే దైవవాక్యం అంటుంది, నరుని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వాడు ఏపాటివాడు అయినా నువ్వు వాడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. అటువంటి వాని మీద నువ్వు కనుదృష్టి ఉంచావు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు 5వ వచనంలో అంటాడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారు నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మెంచజాలినటువంటి వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. చూసారా, నరుల ఆయుష్కాలానికట పరిమితి కలదు. ఏంటో చెప్పండి పరిమితి. 90వ సంకీర్తన 10వ వచనములో నరునికి ఇచ్చిన ఆయుష్కాలం చెప్పండి. అవునండి, థ్యాంక్ యూ, 70 సంవత్సరాలు. మరి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకవేళ ఇంకా జీవించి ఉంటే ఏమంటున్నాడు, ఆయాసము. అవునండి, దుఃఖం. పైకి చాలా చక్కగా కనిపించవచ్చు, ఏ బలహీనత లేదు అనుకోవచ్చు. ఈ 8 సంవత్సరాలు అయ్యేటప్పటికి శరీరములో ఉన్నటువంటి జవసత్వాలు తగ్గిపోతాయి. కళ్ళు కనిపించవు, పళ్ళు పని చేయవు, కాళ్ళు నడవలేవు, చేతులు పని చేయలేవు, చెవులు వినిపించవు. ఆల్మోస్ట్ ఆల్ ఇంద్రియాలన్నీ కూడా వీకెన్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి పువ్వు వికసించినటువంటి మానవుని యొక్క పరిస్థితి ఒక దినాన దుర్భరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంచు ఉన్నది ఈ ఉదయకాలము. నువ్వు ప్రభువుని గణపరచాలి. ఉన్న కాలం అంతా ప్రభు నువ్వు గణపరిస్తే ప్రభు నిన్ను గణపరుస్తాడు. నువ్వు జీవించిన కాలమంతా కూడా నువ్వు ఆయన అధికారాన్ని ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంది. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారమును ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి ఆ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటుండగా, ఈవేళ యోహాను సువార్తలో 5వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి 19వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారికి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చాను. యేసు ప్రభు వారికి ప్రత్యుత్తరము ఇచ్చాను అనే మాటలు జ్ఞాపకం చేస్తాం. ఎందుకు వారికి ఇటు జవాబిచ్చాడు, ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుకి ఎప్పుడు కూడా శత్రువులు శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, యూదులు ఉన్నారు. తండ్రి ఇచ్చినటువంటి అధికారమును బట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో కుమారుడు అది చేస్తాడు. కుమారునికి చేయటానికి తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. కాబట్టి 5వ అధ్యాయములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు ఉందని, దానికి 5 మంటపాలు ఉన్నాయని, ఆయా సమయాల్లో దేవదూతలట ఆ కోనేటిలో దిగి నీళ్లను కదలిస్తూ ఉంటున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అలాగే అదే కోనేటిలో అనేక మంది దిగుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కానీ బహుకాలము నుండి అనగా 38 సంవత్సరాల నుండి ఒక వ్యాధిగ్రస్తుడు అక్కడే పడి ఉండుట యేసయ్య చూచి, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? అయితే నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళు అని ఆ వ్యక్తితో చెప్పినప్పుడట అతడట తన పరుపెత్తుకుని తాను లేచినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ 2వ సంగతి 10వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆ దినము విశ్రాంతి దినం కాబట్టి యూదులు అంటూ ఉన్నటువంటి మాట స్వస్థత పొందాడు అని వారి సంతోషము లేదు, కానీ స్వస్థపరిచిన దేవుని తప్పు పట్టడానికి దూషించటానికి ప్రయత్నం చేస్తూ, ఈ విశ్రాంతి దినాన్న నీవు పరుపెత్తుగన తగదే, నీవు స్వస్థత నొందిన వారితో ఇదిగో ఈ మాటలు వారు చెప్పేది. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నేను ఎవరు స్వస్థపరిచారు అని అడగగా స్వస్థపరిచిన వాడు ఎవరో నాకు తెలియదని అతడు చెప్పి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత 14వ వచనానికి వచ్చినప్పటికీ యేసు ప్రభు ఆయన దేవాలయంలో వారిని చూచి, నువ్వు స్వస్థత పొందావు కదా, మరి నీవు ఎక్కువ కీడు కలుగకుండా ఇక నువ్వు పాపము చేయకు. యూదుల ఆచారం, యూదుల సాంప్రదాయం ఏంటంటే అనారోగ్యము అస్వస్థతకు కారణము మానవుని యొక్క పాపమే. అందుకనే యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి పెరాలిటిక్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్ అతనిని అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. మొట్టమొదటిగా దేవుడట అతని పాపములు క్షమించి, అతని పాపములు క్షమించుటకు వీడెవడు అంటూ ఉన్నారు యేసు ప్రభుని. ప్రభు అంటున్నాడు, పాపములు క్షమించటానికి దేవుని కుమారుడికి అధికారము ఇవ్వబడినది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి 15వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆ స్వస్థత పొందినటువంటి వాడు వెళ్ళి అతను ఏం చేస్తాడు, తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకట ఆయన తెలియచెప్పినట్లుగా దైవవాక్యము చూస్తూ ఉంటూ ఉన్నారు. కనుక ఇక్కడ విశ్రాంతి దినమును చేసినందున యూదులు యేసును హింసించిరి. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడు లేవలేకుండా పడి ఉన్నాడు. దేవుడు స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన్న స్వస్థత నంద తగదు, స్వస్థపరచకూడదు అని యేసు ప్రభువుని అక్కడ దూషిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ సంఘటనల బట్టి 19వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు, కాబట్టి యేసు వారికి
ఆయన ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే కానీ తనంతట తాను ఏది కూడా చేయలేడు. ఎందుకంటే తండ్రి కుమారునికి అధికారము ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటాను. అందుకనే అంటున్నాడు, ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయను. రెండో మాట అంటాడు, తండ్రి కుమారుని ప్రేమించాడు, తను చేయవాటి నెలను ఆయనకు అప్పగించుచున్నాడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నా. తండ్రి చేసే మూడవ కార్యాన్ని కుమారుడు తెలియచేస్తున్నాడు. తండ్రి మృతులను ఎలాగైతే లేపి బ్రతికించాడో అలాగే కుమారుడు కూడా తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. అందుకని నాయన వెధవరాలి కుమారుడు యాయీరు కుమార్తెను కూడా లేపినటువంటి దేవుడు. అలాగునే సమాధి చేయబడినటువంటి లాజరును 4వ దినాన పేరు పెట్టి ఆయన పైకి లేవనెత్తినటువంటి దేవుడు. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభును కూడా తన తండ్రి అయినటువంటి దేవుడు 3వ దినాన్ని లేపిన దేవుడు. తన తండ్రి ఏది చేస్తే ఆయన ఏది చేయుట చూచాడో కుమారుడు అది చేస్తూ ఉన్నాడు. తండ్రి చేత కుమారుడికి అధికారం ఇవ్వబడింది. కాబట్టి మనము గణపరచాలి. నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. ఆయన గణపరచాలి. ఆయన అధికారానికి లోబడి ఉండవలసినటువంటి అవసరత ఉంది. అందుకే 22వ వచనం అంటాడు, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలి. చూసారా, తండ్రి కుమారుని గణపరుచున్నట్లు అందరూ కూడా కుమారుని గణపరచాలి. బాప్తిస్మం పొందిన తర్వాత కుమారుడైన క్రీస్తు ప్రభుని గణపరుస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అంతేకాకుండా తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఎవరికి తీర్పు తీర్చాడు? కుమారునికి తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 25:32 వచనంలో ఆయన మహిమ సింహాసనం మీద ఆసీనుడయ్యి ఉంటున్నాడు. మేకల నుండి గొర్రెలను ఆయన మరి వేరు చేసి తీర్పు తీరుస్తున్న అధికారం తండ్రి కుమారునికి ఇచ్చినట్లుగా దైవవాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తర్వాత కుమారుని గణపరచనివాడు, ఆయన పంపినటువంటి కుమారుని గణపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే అంటాడు యేసయ్య. ఎందుకంటే నేను తండ్రి ఏకమయ్యున్నామును. ఎవరైతే నన్ను ఈ భూలోకములో ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను. నేను తండ్రిని ఏకమయ్యున్నాను అంటే తండ్రి కుమారుడు ఏకమయ్యున్నారు. తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చాడు. కాబట్టి కుమారుని మనం గణపరచాలి, మనం గణపరచబడతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము. చూసారా, క్రీస్తు ప్రభు యొక్క మాటలు విని పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడట నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఆయన చెబుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 26వ వచనంలో చూస్తే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి తనంతటా తాను జీవము కలిగినవాడు, అలాగే కుమారుడు కూడా జీవము గలవాడుగా ఆయన ఉన్నాడు. కనుక కుమారునికి అధికారం అనుగ్రహించాను. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారునికి అధికారం ఇచ్చాడు, తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. కుమారుని గణపరచని వాడు తండ్రిని గణపరచాడు. కుమారుని గణపరిచేవాడు గణపరచబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని
దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ముగింపుగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది. ఇక్కడ 32వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధముగా చూచితే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారిలో పాలిబారివైతిరి. చూసారా, మీరు వెలిగించబడ్డారు. మీరు వెలిగించబడ్డారు. శ్రమలలో కూడా గొప్ప పోరాటాన్ని మీరు చేశారు, శ్రమలు సహించారు. కాబట్టి ఆ పూర్వపు దినాలు మీరు జ్ఞాపకం తెచ్చుకొనండి. ఎందుకంటే 37వ వచనం అంటాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చివాడు ఆలస్యము చేయకవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో నరుడు ఎలాగ ఉన్నాడంటే పువ్వు వికసించినట్లు వికసిస్తాడు, ఆ తరువాత అతడు లేకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ స్వార్థ వాక్య భాగంలో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయనను గణపరచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హెబ్రీ పత్రిక 3వ వాక్య భాగంలో అంటుంది, కాబట్టి ఇక ఆయనట కాలం బహు కొంచెముగా ఉన్నది, ఆయన వస్తాడు, వచ్చే కాలము దగ్గర పడింది. ఇక ఆలస్యము చేయక ఆయన వస్తాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మనమట ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే ఎవరైతే తండ్రి యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము కలవాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. వచ్చేవాడు ఆలస్యము చేయక ఆయన వస్తాడు. ఆయన అంటాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషము ఉండదు. 39వ వచనం అంటాడు, అయితే మనము నశించుటకు వెనుదీయ వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన్న ఈ భౌతిక శరీరము నశించిపోతుంది. ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మను ఆయన జీవింపచేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి, ఆయన గణపరచాలి. అలాగూ చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకుమారలా పుట్టించుము,
సమాతి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. త్రియేక దేవ, మీకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యమును తండ్రి ఆశీర్వదించి దీవించి నాయనా మా హృదయాల్లో పాలించినట్లు కృప చేయండి. నాయనా, వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి మేము వినిన వాక్యానుసారముగా మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలకు దేవా వారి ప్రార్థన ఆలకించి వారికి జయము కలుగు చేయండి. అలాగే నీట్ ఎగ్జామ్ నాయనా, ఇదిగో తండ్రి, రాసిన బిడ్డలు, ఎంసెట్ రాసిన బిడ్డలు వారి యొక్క నా ప్రభా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్ కొరకు నా తండ్రి ప్రార్థన చేస్తాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు నాయనా మంచి నా ప్రభా ఇదిగో తండ్రి ఉద్యోగాల్లో ప్రవేశించటానికి వారి ప్రయత్నాలు మరి సఫలం చేయమని ప్రార్థిస్తాను. నాయనా టెట్ ఎగ్జామ్ కొరకు నాయనా సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చే. నాయనా ఇదిగో డిఎస్సి కూడా అటెంప్ట్ చేయడానికి నాయనా బిడ్డలు సిద్ధపడుచున్నారు. ప్రభు ఆ యొక్క ఎగ్జామ్ కొరకు కూడా సిద్ధపడే బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తాం. అలాగే ప్రభు ఇదిగో చిన్న బిడ్డలు, వారి తల్లిదండ్రులు, యవనస్తులు నైనా ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశించే నా తండ్రి నాయన నీ బిడ్డలు, అలాగే గర్భిణీ స్త్రీలు వారి సుఖప్రసవం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ వాతావరణ మార్పులో ఎటువంటి నాయన మరి ప్రభు అతివృష్టి అనావృష్టి కలుగక, ఎక్కడ ఎవరికి ఎటువంటి వరదల వలన కీడు ప్రమాదాలు సంభవించక దేవా సమస్తమును కూడా తమ స్వాధీనములో ఉంచుకోమని నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నా. స్వదేశ విదేశాల్లో ఉన్న వారి క్షేమం కొరకు, రక్షణ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా శారీరక మానసిక బలహీనతలు అనారోగ్యములతో ఉన్న వారిని దర్శించిన వారిని స్వస్థపరిచి రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని, పునరుద్ధారణ బలమును వారికి అనుగ్రహించమని దేవాని సేవకుడు సేవకురాలు నలుగురు బిడ్డలు క్షేమము కొరకు నాయనా ప్రతి దినము ప్రతి ఉదయకాలము నా తండ్రి నాయన మరి అందిస్తున్నటువంటి నాయన యొక్క సువార్త ప్రకటన, సువార్త వ్యాపకం అనేక మందికి అందించబడుతూ అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను ఆశీర్వదించాలి. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొలుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీవు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలాని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు
నటించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్.